ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలకు డీలిమిటేషన్ టెన్షన్ పట్టుకుందా? నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జిల్లాలో కొత్తగా మరో 5 నియోజకవర్గాలు పెరగబోతున్నాయా? అయితే మహిళా రిజర్వేషన్ అమలుతో వారికే 4 సీట్లు రిజర్వ్ కాబోతున్నాయా? అయితే ఏ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అవుతాయోనని నేతలు పరేషాన్ అవుతున్నారా? అలాగే కొత్త నియోజకవర్గాల ఏర్పాటు, పాత నియోజకవర్గాల్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు జిల్లాలో ఏ నేతను కదిపినా ఈ విషయంపైనే టెన్షన్ పడుతున్నారా? దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ పార్లమెంట్ సమావేశాలలోనే డీలిమిటేషన్ బిల్లును ఆమోదించేందుకు మోదీ సర్కార్ కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా 50% సీట్లు పెంపు జరిగితే తెలంగాణలోనూ 119 నియోజకవర్గాలు కాస్త 175కు పెరుగుతాయని ప్రచారం సాగుతుంది. ఇక పార్లమెంటు స్థానాలు 25 పెరిగే అవకాశాలు ఉన్నాయి. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ 10 నియోజకవర్గాలు కాస్త 15కు చేరుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ అమలైతే 33% సీట్లు మహిళలకు దక్కుతాయని ప్రచారం సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ జిల్లాలో కేవలం ఒక్కరే మహిళా ఎమ్మెల్యే విజయం సాధించారు. సత్తుపల్లి నుంచి పోటీ చేసిన మట్టా రాఘమయ్యి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే 33% రిజర్వేషన్ అమల్లోకి వస్తే మహిళా కోటా చట్టసభల్లో పెరిగే అవకాశం ఉంది. అటు అసెంబ్లీ, శాసనమండలి, లోక్సభ స్థానాల్లో కూడా మహిళా కోటా వచ్చే అవకాశం ఉండడంతో ఎంపీ సీట్లు కూడా కొన్ని మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో నియోజకవర్గానికి 2.5 లక్షల జనాభాకు ఒక నియోజకవర్గంను ఏర్పాటు చేశారు. 2009 డీలిమిటేషన్ ప్రకారం ఇప్పుడు 1,50,000 జనాభాకు ఒక అసెంబ్లీ సీటు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే శాసనసభ స్థానాలు ఉమ్మడి జిల్లా కేంద్రంగా 50% పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలు కాస్త 15కు పెరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. వాస్తవానికి 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 46 మండలాల్లో 27,97,000 మంది జనాభా ఉన్నారు. అంతకుముందు 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 2009 డీలిమిటేషన్లో కొత్తగా ఓ నియోజకవర్గం ఏర్పాటు కావడంతో ఈ సంఖ్య 10కి చేరుకుంది. కానీ 2014లో రాష్ట్రం విడిపోవడంతో ఖమ్మం జిల్లాలో జనాభా తగ్గింది. ఎందుకంటే భద్రాచలం మండలంలోని 19 గ్రామాల పంచాయతీలను ఏపీలో కలిపారు. అటు భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతూరు, బూర్గంపాడు, వేలేరుపాడు మండలాల్లో కొన్ని గ్రామాలను ఏపీలోని రాంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలలో విలీనం చేశారు. దీంతో భద్రాచలం నియోజకవర్గం పరిధి, ఇటు అశ్వరావుపేట నియోజకవర్గం పరిధి కుదించారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో గార్ల, బయ్యారం, వాజేడు, వెంకటాపురం మండలాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోకి వెళ్లాయి. ఇదే సమయంలో కొత్తగూడెం కేంద్రంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వేరుపడితే ఖమ్మం జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్న మండలాలు ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. మరోవైపు ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించిన వాజేడు, వెంకటాపురం మండలాలు ములుగు జిల్లా పరిధిలోకి వెళ్లాయి. దీంతో ఆయా ఎమ్మెల్యేలు పలు జిల్లాల అధికారులతో నియోజకవర్గ సమస్యలపై చర్చించాల్సి వస్తుంది. కొత్తగా డీలిమిటేషన్ ప్రక్రియలో 1,50,000 జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం, కనీసం 3 మండలాలు ఉండేలా ప్రక్రియ రాబోతుంది. 50% సీట్ల పెంపుదలలో భాగంగా కనీసం 1,50,000 జనాభా ప్రకారం చూసుకుంటే కనీసం 5 సీట్లు జిల్లాలో పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే పెరిగే సీట్లలో మహిళా కోటా వస్తుందన్న ప్రచారం జరుగుతుంది. అయితే 33% కోటా అమల్లోకి వస్తే కనీసం 3 నుంచి 4 సీట్లు మహిళలకు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కొత్తగా పెరిగే సీట్లలో మహిళలకు అవకాశం లభిస్తుందని, పాతవారికి యథావిధిగా రిజర్వేషన్లు ఉంటాయని ప్రచారం సాగుతుంది. ఇక లోక్సభ నియోజకవర్గాలలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక పార్లమెంటు స్థానం ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కేవలం ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం మాత్రమే ఉంది. ఈ నియోజకవర్గంలో ఖమ్మం, సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, అశ్వరావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం,
పినపాక నియోజకవర్గాలు మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉంటాయి. గతంలో ఖమ్మం, భద్రాచలం 2 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా ఖమ్మం జనరల్, భద్రాచలం ఎస్టీ రిజర్వ్డ్ ఉండేది. భద్రాచలం ఎస్టీ నియోజకవర్గంలోని ఉమ్మడి రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, బుర్గంపాడు, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గోపాలపురం, పోలవరం, తూర్పు గోదావరి జిల్లాలోని రాంపచోడవరం, విశాఖ జిల్లాలోని చింతపల్లి, పాడేరు 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో 4 జిల్లాలకు చెందిన పూర్తిగా గిరిజన ప్రాంతాలతో భద్రాచలం లోక్సభ ఉండేది. భౌగోళికంగా భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా భద్రాచలం నియోజకవర్గానికి గుర్తింపు ఉంది. 2009 డీలిమిటేషన్లో ఆంధ్రాలోని నియోజకవర్గాలను అరకు నియోజకవర్గం పరిధిలో కలిపి భద్రాచలం పార్లమెంటు నియోజకవర్గం తీసివేసి మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భద్రాచలం, పినపాక, ఇల్లందు అసెంబ్లీ స్థానాలను కలిపారు. మొత్తం మీద ప్రతి 7 నియోజకవర్గాలకు ఒక లోక్సభ నియోజకవర్గం ఏర్పాటు చేస్తే ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 15 వరకు పెరుగుతాయి. అలాగే జిల్లాలో 2వ లోక్సభ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. అది గిరిజన ప్రాంతంలో ఏర్పడితే ఎస్టీ రిజర్వ్డ్ కిందకు వచ్చే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ఉంటుందా లేక కొత్తగా చేపట్టబోతున్న జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ఉంటుందా అన్నది స్పష్టత వస్తే జిల్లాలో పెరిగే నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో జిల్లా రాజకీయాలు డీలిమిటేషన్పై ఆసక్తిగా ఉన్నాయి. కొత్త నియోజకవర్గాలు ఎక్కడ పెరుగుతాయన్న దానిపై రాజకీయ పార్టీలు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు, మాజీ నేతల్లోనూ డీలిమిటేషన్ టెన్షన్ కనిపిస్తుంది.